నూతన సమాజంగా బ్రతకడం అనేది అందరికీ సాధ్యం కాదు. నూతన జీవితాన్ని ఇష్టపడే వాళ్ళకే ఇది సాధ్యం. ఇప్పుడు ప్రాచీన జీవితంలో ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళు ఒక 10 మంది 15 మంది కలిసి కూడుకున్నారు అనుకోండి, ఎప్పటికీ కూడా నూతన సమాజం కాలేదు. నూతన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడే వారు మాత్రమే నూతన సమాజంగా బ్రతకాలి. ఇవి అన్ని ఒకదానికొకటి సంబంధం పట్టేది. క్రైస్తవ జీవితం అనేది ఫార్ములా, కంప్లీట్ ఫార్ములా. అదేదో మనం అడాప్ట్ చేసుకుంటే అడాప్ట్ అయిపోయేది కాదు. అది స్వభావం కానీ జీవితం కానీ ఇది ఏదో మనం పొందుకోవాలనుకుంటే పొందేసింది కానీ ఇది అంత సిస్టమేటిక్. నూతనంగా జన్మిస్తే నీ జన్మ సరైనది అయితే, నూతన జీవితాన్ని నువ్వు ఆరంభించడానికి నువ్వు సంసిద్ధత వ్యక్తపరిస్తే అప్పుడు నూతన సమాజం సాధ్యమవుతుంది అన్నమాట. అప్పుడు నూతన సమాజం అన్నప్పటికీ ఎలాంటి భేదాలు లేకుండా మనందరూ మనుషులు, అందరూ పాపులు. పూర్వము అందరూ పాపులు, ఇప్పుడు క్రీస్తు యేసునందు అందరూ పరిశుద్ధులు. ఇప్పుడు క్రీస్తు యేసునందు అందరూ పరిశుద్ధులు. పరిశుద్ధుల్లో మళ్ళీ భేదాలు లేవు. ఇంకా సంపాదన వేరువేరుగా ఉండొచ్చు. ఒకడు నెలకు ₹1,00,000 సంపాదించవచ్చు, ఒకడు 10,000 సంపాదించవచ్చు. వ్యత్యాసం లేదు. నిత్యత్వంతో పోల్చుకుంటే పురుషుడు స్త్రీ అనే వ్యత్యాసం లేదు. ఉద్యోగం కృపావరంలో మీ భార్యలు మీతో పాలువారు. ధనిక పేద తారతమ్యాలు లేవు. కులపరమైన భేదాభిప్రాయాలు లేవు. భాషాపరమైన భేదాభిప్రాయాలు లేవు. ప్రాంతీయపరమైన భేదాభిప్రాయాలు లేవు. క్రీస్తు యేసునందు మనందరం నూతన సమాజం. ఈ సమాజంలో ఇంటి పేర్ల వ్యత్యాసం లేదు. కాబట్టి మనందరం ఎవరు? వీఆర్ బిలాంగ్స్ టు క్రైస్ట్. అది క్రీస్తు అంటే. కాబట్టి అది మేము క్రీస్తు ప్రభుకు సంబంధించిన వారు, మేము దేవునికి సంబంధించిన వారు. ఇది మా సమాజం. ఇది దాన్ని చక్కగా పేతురు మంచి పదాలతో ప్రయోగించి, ఎవరంటే మీరు రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తు అయిన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండగా ఇప్పుడు మీరు దేవుని ప్రజ అవుతుంది. ఎవరమంటే we are the children of God, దేవుని యొక్క పిల్లలము. అది అప్పుడు మూడో భాగంలో నూతన స్వభావం. నూతన స్వభావం అన్నప్పటికీ దానికి వ్యతిరేకం ప్రాచీన స్వభావం. ఇప్పుడు 1 నుంచి 3 అధ్యాయాల్లో దేవుడు చేసినటువంటి సంకల్పం అంతా మనకు తెలియజేసిన తర్వాత 4 నుంచి 6 అధ్యాయాల్లో ఇది దేవుని చేతుల్లో లేదు, మన చేతుల్లోనే ఉంది. ఆయన వరకు ఏం చేశాడు? ప్రాచీన జీవితం కలిగిన వారిని నూతన జీవితం కలిగిన వారిగా మార్చడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. 2, ఆయన చేసింది ఏంటి? ఇది ఒక క్రీస్తు సమాధానకారకుడై ఉండి మధ్యగోడను పడగొట్టి ఉభయులను ఏకం చేసి సంధి చేసి ఆయన ఏం చేశాడు? నూతన సమాజంగా కట్టాడు. ఆయన ఆ కట్టడకు మూలరాయి యేసు ప్రభు. ఆ కట్టడకు పునాది అపోస్తలుల ప్రవక్తలు సజీవమైన రాళ్ళ వలె ఇది కట్టబడ్డానికి మొత్తం ఏర్పాట్లన్నీ దేవుడు చేశాడు. ఇప్పుడు నూతన స్వభావం దగ్గరికి వచ్చేటప్పటికి పరిశుద్ధాత్ముడు నూతన స్వభావాన్ని మనకు అనుగ్రహించడంలో సహకారి అయ్యండి. తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాల్లో మనకి ఇలా వ్రాయబడింది. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3-4-5 వచనాల్లో, ఎందుకనగా మనము కూడా మునుపు, అదిగో మునుపు నూతన స్వభావం అంటే ప్రాచీన స్వభావం, వ్యతిరేకం. ప్రాచీన స్వభావం మునుపు
మునుపు ఎలాంటి వారము? అవివేకులు, అవిధేయులు, మోసపోయిన వారము, నానా విధమైన దురాశలకును భోగములకును దాసులున్నాయండి. దుష్టత్వం నందును అసూయందును కాలం గడుపుచు అసహ్యులమే ఒకరినొకరు ద్వేషించు ఉంటుంది. కానీ ఇదిగో ద్వేషాలు మనుషుల వయసులో. నువ్వంటే నాకు పడదు, నేనంటే నీకు పడదు, ఒకరంటే ఒకరు పడదు. ఇది ప్రాచీన స్వభావం. అయితే రక్షకుడైన దేవుని యొక్క దయ, ఆయన యొక్క ప్రేమ 4వ వచనం. 5వ వచనంలో నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరం, దేవుని యొక్క కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా అది పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగు చేయుట ద్వారా. ఇది పరిశుద్ధాత్మ పాత్ర ఉందా? ఇప్పుడు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం ప్రారంభంలో ఆ పాత్రతోనే మొదలు పెట్టాడు. కాబట్టి మనము సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు, ఆత్మ కలిగించు ఐక్యమును నూతన స్వభావములో ఎవరనేది సమస్య కాదు. కానీ పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు? పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయటం వలన ఇప్పుడు నూతన స్వభావంలో సమాధానం అనేటువంటి ఈ బంధం, సమాధానం ఎవరెవరికి సమాధానం? సహోదరుడికి మధ్యలో, సహోదరుడికి దేవునికి మధ్యలో సమాధానం, సహోదరుడికి మధ్యలో కూడా సమాధానం. కాబట్టి పాపైనటువంటి మానవుడు దేవునితో సమాధాన పడ్డాం, దేవుడు మానవుడితో సమాధాన పడ్డాం. కాబట్టి ఒకరితో ఒకరు సమాధాన పడ్డానికి క్రీస్తు ప్రభు మధ్యవర్తిగా ఉన్నాడు. సమాధానమును ఈ బంధము చేత, ఇతను వేరే కులం, కానీ ఇప్పుడు సమాధానం అనే ఒక బంధం ఏర్పడింది. దేవుడు పరిశుద్ధుడు, మానవుడు పాపి, వీళ్ళిద్దరి మధ్యన ఒక బంధం ఏర్పడింది. సమాధానం అనేటువంటి బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు ఎవరికి శ్రద్ధ ఉండాలా? ఎవరికి ఉండాలా? నూతన సమాజంలో ఉండే ప్రతి వాడికి శ్రద్ధ ఉండాలి. మన మధ్యలో ఉన్న ఐక్యతను కాపాడుకోవాలి. పొరపాటు ఐక్యతలకి విఘాతం కలగకూడదు, అనైక్యత సంభవించకూడదు. ఎందుకంటే ఐక్యం చేసింది పరిశుద్ధాత్ముడు, సమాధానం అనే బంధాన్ని వేశాడు. ఐక్యతను కాపాడుకోవడంలో శ్రద్ధ గలవారై దేవుడు ఏం చేయడు? ఇక్కడ దేవుడు చేసే పని లేదు. ఇప్పుడు ఐక్యతను కాపాడుకోవడం ఎవరి బాధ్యత? నూతన సమాజం యొక్క బాధ్యత. అప్పుడు ఐక్యతను కాపాడుకోవాలంటే మస్ట్ అండ్ షుడ్ గా వాళ్ళు నూతన స్వభావములోనికి వచ్చిన వారు అయి ఉండాలి. నూతన స్వభావం లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఐక్యతను కాపాడుకోలేదు. కాబట్టి ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 22వ వచనం నుండి మనం చూస్తే 22వ వచనం నుండి పౌలు మునుపటి ప్రవర్తన అంటే మునుపటి స్వభావం విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి యందు అంటే అంతర్గతంగా హృదయ సంబంధమైనటువంటి స్థితిలో మార్పు పొంది మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని ధరించుకోండి. ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టండి. ఇప్పుడు నవీన స్వభావం లేకపోతే ఆత్మ కలిగించే ఐక్యాన్ని కాపాడుకోలేం, దీర్ఘకాలికం కలిసి ఉండలేం. అభిప్రాయ భేదాలతో ఎక్కువ కాలం సంఘం కలిసికట్టుగా ఉండలేదు. సంఘంలో భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నప్పుడు అది ఎలాంటి భేదాభిప్రాయమైనా
దీర్ఘకాలికం కలిసి సంఘం ఉండలేదు. అందుకే సంఘాలు ఏర్పడతాయి. అల్లా ఎదిగేటప్పుడు ఎలా ఉంటుంది? నీ బలమా, నా బలమా, వాళ్ళ బలమా, ఎవరి బలం ఎక్కువ ఉంటే వాళ్ళకు భయపడతారు. మిగిలిన రేపు పొద్దున అందరూ సువార్థికులు ఏర్పాటు చేయాలంటే ఎవరిని ఏర్పాటు చేయాలా? మాలోనుండా, మీలోనుండా, వాళ్ళలోనుండా. రేపు పొద్దున్న మళ్ళీ అందరూ సంఘబద్ధలు ఏర్పాటు అవ్వాలనుకోండి. అప్పుడు ఎలా ఉంటుంది? మళ్ళీ మా ఊళ్ళ, మీ ఊళ్ళ, ఎవరో. మరి అలాంటి పరిస్థితి, అలాంటి వాతావరణంలో సంఘం నిలబడుతుందా? కాబట్టి ఇక్కడ నూతన స్వభావం లేకుండా నూతన సమాజం కట్టబడదు. 2, నూతన సమాజం కాకపోతే ఎప్పటికీ సంపూర్ణత రాదు సమాజం. నూతన సమాజం అయితేనే సంపూర్ణ స్థాయికి ఎదుగుతారు. ఇక్కడ ఐక్యత గురించి మాట్లాడిన తర్వాత ఆత్మ కలిగించి ఐక్యమును కాపాడుతుంటే ఎందుకు శ్రద్ధ కలవారే ప్రేమతో ఒకరినొకడు. ఉద్దేశం ఏంటి? సహించడం ఉద్దేశం కాదు, ఐక్యతను కాపాడుకోవడం ఉద్దేశం. కాబట్టి ఏం చేయాలా? సర్లే సహోదరుడే కదా, సర్లే సహోదరే కదా, ప్రేమతో ఒకరినొకడు సహించు. కారణం ఏంటి? ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, నమ్మముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, సొంత ప్రయోజనాన్ని విచారించదు, త్వరగా కోపపడదు, ఒకవేళ అపకారం ఏదైనా ఉంటే అపకారాన్ని మనసులో ఉంచుకొనదు. కాబట్టి ఇప్పుడు ఐక్యతను కాపాడుకోవడానికి ప్రేమతో ఒకరినొకడు సహించుచు, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికంతోనూ నడుచుకున్న వల్లని ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. ఇదిగో ఐక్యతకు మూలం దేవుడు ఒక్కడే, ప్రభు ఒక్కడే, పరిశుద్ధాత్మ ఒక్కడే, శరీరం ఒకటే, విశ్వాసం ఒకటే, బాప్తిస్మం ఒకటే, నిరీక్షణ ఒకటే. కాబట్టి మిమ్మల్ని పిలిచినటువంటి పిలుపు ఒకటే, ఒక్కటిగా ఉండడానికి పిలువబడ్డారు, శరీరంగా ఉండడానికి పిలువబడ్డారు. కాబట్టి మీరు నూతన సమాజం అయితే తప్ప ఒకటే నూతన స్వభావం రాదు, 2 ఆ సమాజం పరిపూర్ణ దశకు రాదు. పరిపూర్ణ దశ 4:11 మనమందరమును విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణత అనుకోవడం వరకే అయిపోతుంది, మిగులుతుంది. అది నూతన సమాజం అయితేనే సంపూర్ణత సాధ్యం. నూతనంగా జీవితాన్ని ప్రారంభించిన వారైతేనే నూతన సమాజం సాధ్యం. లేకపోతే ఏమవుతుంది అంటే క్రీస్తు సారూప్యత, క్రీస్తు స్వరూపం అనేది ఏర్పడే వరకు మీ విషయమే ప్రసవం కలుగుతుందని పౌలు అన్నాడు. ఎవరిలో కనబడుతుంది పరిపూర్ణత? ఎవరిలో కనబడుతుంది సంపూర్ణత? కాబట్టి మీరు సంపూర్ణుడు, క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. వ్యక్తితో చెప్పాడా లేదా సంఘంతో చెప్పాడా? సంఘంతో చెప్పాడు. అది అప్పుడు సంఘం పరిపూర్ణ దశకు రావాలంటే నూతన సమాజం కాకుండానే సాధ్యమవుతుందా? ఆ తర్వాత 15వ వచనంలో మనం చూసినప్పుడు ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు, అన్ని విషయంలో క్రీస్తు వలె ఉండుటకు. కాబట్టి మనం ఇక మీద పసిపిల్లలమై ఉండి మనుషులు మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలి కొట్టుకొని పోకున్నట్లు కల్పింపబడ్డ ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు. అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండగా పసిపిల్లల స్థాయిలో సంఘం ఉండొద్దు. సంఘం పరిపూర్ణ దశకు రావాలి. క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయంలో ఎదుగుదుము. సంఘం క్షేమాభివృద్ధి జరగాలి. సంఘంలో పరిచర్య ధర్మం జరగాలి.
సంఘం అంతా కూడా విశ్వాస విషయంలో, దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులు అవ్వాలి. ఎక్కడ వేసిన కొండలు అక్కడే అన్నట్టు ఉందనుకోండి. ఒకప్పుడు మిమ్మల్ని పాలతో పెంచితే గానీ అన్నంతో మిమ్మల్ని పెంచలేదు, అప్పట్లో మీకు బలం సరిపోలేదు, కానీ ఇప్పటికీ మీరు ఇంకెలా ఉన్నారు అంటే ఎక్కడ ప్రాబ్లం? ఎక్కడ ఉపదేశం దగ్గర ప్రాబ్లమా? ఉపదేశం మంద కాదు కదా, మరి ఎక్కడ సమస్య ఎక్కడ ఏర్పడుతుంది? కాబట్టి అసలు నూతన జీవితాన్ని మొదలు పెట్టావా? నూతన జీవితం నీకు అర్థమైందా? రెండు, అసలు నూతన సమాజాన్ని కట్టడమే నీ పని. నూతన సమాజం అలాంటి సమాజం ఎక్కడ కనబడకూడదు, ప్రపంచం మొత్తం ఎత్తున కనబడకూడదు. ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలుకి ఇచ్చి దేవుడు అధిక నాశించాడు. ఇదిగో మీరు ధర్మశాస్త్ర వాక్యాలు అన్ని మీరు అనుసరించి నడుచుకుంటే వివేకం కలిగిన సమాజం ఏర్పడుతుంది అన్నాడు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలో, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం మనం చూసినప్పుడు 6వ వచనంలో మనకి ఇలా రాయబడింది. 4వ అధ్యాయము 6, 7 వచనాలు. ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరించవలెను, వాటిని కూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూచి నిశ్చయముగా ఈ జనము జ్ఞాన వివేకములు గల జనమని చెప్పుకొందురు. దీన్ని అనుసరించే వాళ్ళు చూసేవాళ్ళు అనుకుంటారంట. నిశ్చయముగా జ్ఞాన వివేకములు గల జనమని చెప్పుకొందురు. అనగా మనం ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు, మరి ఏ గొప్ప జనములకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు అంటే చూసే జనం ఏం చెప్పుకోవాలా? నిజంగా జ్ఞాన వివేకములు కలిగిన సమాజం ఇది. దేన్ని బట్టి? ఆయన కట్టడలను బట్టి, ఆయన విధులను బట్టి. గొప్ప గొప్ప ప్రభుత్వాలు చేయలేని పని, గొప్ప గొప్ప సంఘ సంస్కర్తలు చేయలేని పని, సామాజిక వేత్తలు చేయలేని పని. ఇదిగో దేవుడు క్రీస్తునందు సంఘం ద్వారా నూతన సమాజంగా, ఆ నూతన సమాజం ఏర్పడినప్పుడే ఇదిగో ఒకటే నూతన స్వభావం, రెండు సంఘము పరిపూర్ణమైన దశకు వస్తుంది. కాబట్టి అప్పుడు 24వ వచనంలో 4:24లో నీతియు యథార్థమైన భక్తి గలవారే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకోండి. ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టండి, నవీన స్వభావాన్ని ధరించుకోండి. నవీన స్వభావం కలిగిన వారు ఎలా ఉన్నారంటే 25 నుంచి, ఇప్పుడు మనం ఒకరికొకరు అవయవాలు నూతన సమాజంలో నూతన జీవితాన్ని జీవించడానికి ముందుకొచ్చి, నూతన సమాజంగా మనం బ్రతకడానికి ముందుకొచ్చి, ఇప్పుడు నూతన స్వభావాన్ని ధరించుకున్న వారు అయితే మనం ఒకరికొకరు అవయవులు కనుక అబద్ధం ఆడుట కానీ ప్రతివాడు తన పొరుగు వానితో, అంటే నూతన స్వభావంలో అబద్ధాలకు తావుందా? మన అవయవాలు ఒక అవయవం ఇంకొక అవయవంతో అబద్ధం ఆడదు. నూతన స్వభావంలో అబద్ధాలకి తావు లేదు. అందుకే ఖండితంగా ఏం చెప్పాడు? అబద్ధికులు అందరూ అగ్ని గంధకములతో మంటు గుండములో వారు పొందుదురు, ఇది 2వ మరణం అని చెప్పాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం. కాబట్టి అబద్ధికులకి పరలోకం ఉందా? నూతన సమాజంలో అబద్ధానికి స్థానం ఉందా? నూతన జీవితంలో అబద్ధానికి చోటు ఉందా? నూతన స్వభావం కలిగినటువంటి వారు ఒకరికొకరు అవయవమై ఉన్నాము కనుక మీలో ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడాలి. పాపపడుడి గాని మిగిలిన సమాజాల్లో ప్రాచీన స్వభావంలో పాపం వెంబడి పాపం వస్తుంది. రెండు విడదీయరాని బంధం.
కోపంలో మాట అనేసానండి, కోపంలో తిట్టేశానండి, కోపంలో ఏమన్నా నాకు తెలియలేదండి, విపరీతమైన కోపం వచ్చింది కొట్టానండి. విడదీయరాని బంధం ప్రాచీన స్వభావంలో. ఇప్పుడు నవీన స్వభావంలో ఉద్దేశపూర్వకంగా కోపపడు, కోపపడు కానీ నూతన స్వభావంలో రెండింటికి మధ్యన గ్యాప్ ఉందన్నమాట. కోపపడు కానీ పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు. ఏ రోజు కోపం ఆ రోజే అకౌంట్ క్లోజ్ అయిపోవాలి. కోపం సుఖ నివాసం చేయడానికి, కోపం మనలో నివాసం ఉంచడానికి రోజుల తరబడి, వారాల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి కోపతాపాలు ఉండడానికి నూతన స్వభావంలో అవకాశం ఉందా? కాబట్టి నూతన స్వభావం అన్నప్పుడు కోపమే లేదు, ఎవరన్నా కోపం లేదు, శత్రువు అన్నా కోపం లేదు. అందుకే కదా యేసుప్రభు చెప్పాడు, నీ బలిపీఠంలో అర్పణం నర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినలా, ఇదిగో నీ అర్పణం విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరుడితో సమాధాన పడబడి తర్వాత వచ్చి నీ అర్పణమును అర్పింపు. నీ ప్రతి వారితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వారితో సమాధాన పడము. పాపతాపాలకు అవకాశం ఉందా నూతన స్వభావంలో? ఇది మనుషులకు సాధ్యమవుతుందా? అప్పటికే సాధ్యమవుతుంది, నూతన సమాజానికి సాధ్యమది. నూతనంగా జీవించాలనుకునే వాడికే నూతన సమాజం సాధ్యం. నూతన సమాజం అయితేనే నూతన స్వభావం సాధ్యం. పరిశుద్ధులు అంటాం, చిన్న చిన్న విభేదాలు వస్తాయి, రోజుల తరబడి మాట్లాడడం, సంవత్సరాల తరబడి ఒకరినొకరు పలకరించుకోరు, ఒకరు చెప్పుకోరు, ఒకరింటి ఒకరి ద్వేషం, పగ, ప్రతీకారం. నూతన స్వభావమా? ఒకే తండ్రికి పుట్టిన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, లేకపోతే ఒకే బంధం, భార్య భర్తల బంధం, సంవత్సరాల తరబడి మాట్లాడుకోరు. మరి అది ఎక్కడ నూతన స్వభావం అవుతుంది అది? కాబట్టి నూతన స్వభావంలో సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటు ఎక్కడి, దొంగిలి వాడికి మీద దొంగిలంగా. ఇది ప్రాచీన స్వభావం. ఎక్కడ దొరుకుతుందా, ఎక్కడ పోట్లు గడుపుకుందామా, ఎక్కడ ఏ రూపంలో ఎదుటి వారి దగ్గర మనం బ్రతుకుదామా, ఇది. కానీ నవీన స్వభావంలో అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలిగిన నిమిత్తము చేతులతో మంచి పని చేయొచ్చు, కష్టపడమని ఇతరులకు పెట్టి ఆనందించటం, దాతృత్వం కలిగి ఆనందించటం. కాబట్టి మీది నూతన స్వభావం. ఇది ఎవరైనా పెద్ద పార్టీ ఇస్తాను అనుకోండి, మంచి భోజనం పెడతాను అనుకోండి, అది ఆనందం కాదు, ఇది రుణస్థులు అవుతుందో. నూతన స్వభావంలో ఇతరులకు పెట్టి ఆనందించడం, అక్కరగలవానికి పంచిపెట్టి ఆనందించడం, అందువరకు కష్టపడి పనిచేయడం నూతన స్వభావం. కాబట్టి వినువారికి మేలు కలుగునట్లు ప్రాచీన స్వభావంలో దుర్భాషను మాట్లాడటం, ఇతరులని బాధ పెట్టే మాటలు, ఇతరులు ఏడ్పించే మాటలు, ఇతరులు కించిపరిచే మాటలు, అవమానించే మాటలు ప్రాచీన స్వభావం. ఇప్పుడు నవీన స్వభావంలో ఏం చెప్పాడు? ఇప్పుడు వినువారికి మేలు కలిగినట్లు, నీ మాట వినే ప్రతి వాడికి మేలు జరగాల, క్షేమాభివృద్ధి జరగాల. నీ మాట వినేటువంటి ప్రతి వాడు ప్రోత్సహించబడాల. వినువారికి మేలు కలిగినట్లు అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమేమీ రుచరింపుడు గాని దుర్భాష ఏదైనా మీ నోట రానియకుడి. 31వ వచనంలో సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించు. ఇదంత ప్రాచీన స్వభావం. ఒకరి ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుకోండి. నూతన స్వభావం. కాబట్టి నూతన స్వభావం నూతన సమాజానికే సాధ్యం.
నూతనంగా జన్మించేటటువంటి వారికే నూతన సమాజంగా బ్రతకడం సాధ్యం. లేకపోతే ఏమవుతుందంటే ప్రతిసారి మాటికి వీటిని విసర్జించాలంట, వీటిని చంపాలంట, వీటిని ధరించుకోవాలంట, వీటిని ఏదో చేయాలంట. కాబట్టి చివరికి అన్ని అయిపోయిన తర్వాత ఇంక ఇలా ఎవరు బతకలేదులే, ఇలా ఎవరున్నారు, వాక్య ప్రకారంగా బ్రతికే వాళ్ళు అప్పుడు చూపించు, ఈ వేదాంతులకు వెళ్ళిపోతామట బండి. క్రీస్తు సంఘం సత్యమే, కానీ క్రీస్తు సంఘంలో బ్రతికేవాళ్ళు ఎవరున్నారు, అలాంటి స్వార్థం ఒకరిని చూపించు, అలాంటి సభ్యుడు ఒకరిని చూపించు. కాబట్టి నూతన స్వభావం 5:1 5:1 కావున మీరు ప్రియులైన పిల్లలైపోయారు, దేవుని పోలి నడుచుకునుడి. ఆయన కనబడలేదు ఎప్పుడు మనకు దేవుడు. యేసుప్రభు బయలుపరిచాడు, ఎవడును ఎప్పుడు దేవుని చూచి ఉండలేదు. తండ్రి రొమ్మును ఆనుకున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. యోహాను సువార్త 1:18. యోహాను సువార్త 14:8 ఫిలిప్పు మాకు ఒక్కసారి చూపించు తండ్రిని, మాకు అంతే చాలంటే ఫిలిప్ ఏమన్నాడు? యేసుప్రభు ఏమన్నాడు? ఫిలిప్పు, ఎంతకాలము మీ మధ్య ఉన్నప్పుడు నువ్వు నన్ను ఎరగవా? నన్ను చూచువాడు ఆ తండ్రిని చూస్తున్నాడు. అంటే యేసు ప్రభు కనపరిచినటువంటి స్వభావం ఎవరిది? తండ్రిది. పరలోకమందున్న మీ తండ్రికి మీరు కుమారులు అయి ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మత్తయి సువార్త 5:48 మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన మంచి వారి మీదను చెడ్డవారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను, అంటే అందరినీ సమానంగా చూడగలిగినటువంటి తండ్రి లాంటి స్వభావం మీరు సంపాదించుకోండి. దేవుని పోలిన స్వభావం మీరు కలిగి ఉండండి. ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి. లోకాసు వార్త 6:35 లోక 6:35 మీరు సర్వోన్నతుని కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మీరు మేలు చేయుడి, అప్పియుడి. ఆయన సర్వోన్నతుడు. కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఆయన ఉపకారి. అదే ఆయన స్వభావం. కృతజ్ఞత లేకపోయినా ఆయన ఉపకారం చేస్తాడు దేవుడు, నువ్వు దుష్టుడైనా ఆయన ఉపకారం చేస్తాడు. ఇప్పుడు ఆయన ప్రియులైన పిల్లల వల్ల మనం ఏం చేయాలి? ఇప్పుడు అందరి ఎడల సమానమైన సాధ్యమా? అది నూతన స్వభావం. దేవుని గురించి మాట్లాడే ప్రతిసారి పక్షపాతం లేనివాడు. అన్యుల దగ్గర ఉపదేశం మొదలుపెట్టినటువంటి పేతురు మొట్టమొదటి మాట ఏమో ఉపయోగించాడు? దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. దేవుని దగ్గర పక్షపాతం ఉందా? ఇప్పుడు ప్రియులైన పిల్లల వలె మీరు దేవుని పోలి నడుచుకోండి అంటే పక్షపాతం మనకి కుదురుతుందా? అలాంటి పక్షపాతం చూపించుకోండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, నా స్థాయిలో నేను ప్రేమిస్తాను. ఆయన శత్రువులు కూడా ప్రేమించాడు, నేను ప్రేమిస్తాను. 5:2 క్రీస్తును పోలి నడుచుకోండి అన్నాడు. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు తన్ను తాను దేవునికి అర్పణంగాను బలిగాను అర్పించుకొనెను. అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. కాబట్టి ప్రేమ ఉన్నప్పుడు మీలో జాగ్రత్తమే గాని, ఏ విధమైన అపవిత్రతే గాని, లోపత్వమే గాని పరిశుద్ధులకు ఇదే తగినది. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరించాలి గాని మీ నోట బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. నూతన స్వభావంలో ఉన్న వారికి ఇవి తగవు. ఆ తర్వాత ఏ విచారైనను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైన లోభైనను క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యంలో హక్కుదారుడు కాడుల సంగతి మీకు నిశ్చయముగా తెలియను.
కాబట్టి ఒకటే దేవుని పోలి నడుచుకోండి, 2 ప్రేమ కలిగి నడుచుకోండి, 3 వెలుగు సంబంధుల వల్ల నడుచుకోండి. 10వ వచనంలో 5, 10 గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. ఒకటే దేవుని పోలి నడుచుకోండి, నూతన స్వభావం. 2 క్రీస్తుని పోలి నడుచుకోండి, ప్రేమ కలిగి నూతన స్వభావం. 3 వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. 4 జ్ఞానుల వలె నడుచుకొనుడి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాల్లో దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు. ఇది నూతన స్వభావం. నూతన స్వభావంలో దేవుని పోలి నడుచుకోండి, ప్రేమ కలిగి నడుచుకోండి, వెలుగు సంబంధుల వలె నడుచుకోండి, జ్ఞానముతో నడుచుకోండి, అన్యజనుల వలె నడుచుకోవద్దు. 4:17 ఎఫెసీ పత్రిక 4:17. కాబట్టి 4:17 కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని నూతన స్వభావంలో ఎలా నడుచుకోవాలో చెప్పాడు, ఎలా నడుచుకోకూడదో చెప్తున్నాడు. ఇప్పుడు మీరు నూతన స్వభావం, మళ్ళీ ఇప్పుడు అన్యజనులు నడుచుకోవడం అంటే ఎవరి మాది తీసుకున్నాం? ప్రాచీన స్వభావాన్ని, ప్రాచీన సమాజాన్ని, ప్రాచీన జీవితాన్ని. మళ్ళీ పాత మనకు అవసరమా? ప్రాచీన జీవితం మళ్ళీ అవసరమా? ప్రాచీన సమాజం మళ్ళీ అవసరమా? ఇప్పుడు ప్రాచీన స్వభావం అవసరమా? కాబట్టి మీరు మీదట అన్యజనులు నడుచుకున్నట్లుగా మీరు నడుచుకోవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే ఎందుకు నడుచుకోకూడదో చెప్పాడు. అంధకారమైన మనసు గల వారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై. అంటే వాళ్ళు ఎవరు? వాళ్ళు ప్రాచీన జీవితం కలిగిన వారు. ఎవరు వాళ్ళు? ప్రాచీన సమాజం గలవారు, ప్రాచీన స్వభావము కలిగినటువంటి వారు, హృదయం కఠినమైపోయినటువంటి వారు, దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారు, తమ మనస్సులో కలిగిన వ్యర్థతను అనుసరించి నడిచేటువంటి వారు, వారు సిగ్గులేని వారు, నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కాముకత్వముగా అప్పగించుకునేవారు. మీరెవరు? ఇప్పుడు నూతన సమాజం అయితే నూతన స్వభావం కావాలి కదా. మరి నూతన స్వభావంలో మళ్ళీ దేవుని పోలి నడుచుకోవాలి కదా, క్రీస్తుని పోలి నడుచుకోవాలి కదా, ప్రేమ కలిగి నడుచుకోవాలి కదా, వెలుగు సంబంధం కలిగి నడుచుకోవాలి కదా, జ్ఞానం కలిగి నడుచుకోవాలి కదా. మళ్ళీ అజ్ఞాన స్థితిలో ఎందుకు మళ్ళీ నడుచుకోవడం? అన్యజనులు నడుచుకున్నట్లుగా నడుచుకోవద్దు. అన్యజనులు నడుచుకునేటట్లుగా మీరు క్రీస్తు నేర్చుకోలేదు అన్నాడు. చూడండి మాట 20-21 వచనాల్లో, ఎఫెసీ పత్రిక 4:20-21 వచనాల్లో, అయితే మీరు యేసును గూర్చి విని, అంటే సువార్తని విని, ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు మీరు ఉపదేశింపబడిన వారైన యెడల అలాగున మీరు క్రీస్తు నేర్చుకున్న అలాగున. ఎలాగా? అలా నేర్చుకోలేదు క్రీస్తుని అన్నాడు. అలాగున మీరు క్రీస్తుని నేర్చుకున్న వారు కారు. ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే మీరు క్రీస్తు యందు విని నేర్చుకున్నారు. మీరు ఎలా నేర్చుకోలేదు? అన్యజనులు నడుచుకునేటట్లుగా క్రీస్తు నేర్చుకోలేదు. పర్లేదు, క్రీస్తు ప్రభుని అనుసరించవచ్చు, అటు అన్యుల్ని అనుసరించవచ్చు. కాబట్టి ఇటు ప్రాచీన స్వభావాన్ని, అటు ప్రాచీన సమాజాన్ని,
ఇటు ప్రాచీన జీవితాన్ని కూడా మీరు అనుసరించేటట్లుగా క్రీస్తు నేర్చుకోలేదు. మీరు క్రీస్తుని గురించి విని ఆయన యందు సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన ఉపదేశింపబడిన వారైన మీరు అలా క్రీస్తు నేర్చుకున్న వారు కారు. కావున మునిపటి ప్రవర్తన విషయంలోనైతే, మునిపటి ప్రవర్తన ఏంటి? మన ప్రవర్తన అన్య జాతి నుంచి వచ్చిన వారు, అన్యపరులు. మునుపటి ప్రవర్తన, మునుపటి బ్రతుకు, మునుపటి సమాజం, మునుపటి స్వభావం. మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వల్ల చెడిపో మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై, నీతి యథార్థమైన భక్తి గల వారై, దేవుని పోలికగా పుట్టిన నూతన స్వభావమును ధరించుకోండి. కాబట్టి నూతన జీవితం మొదలుపెట్టి నూతన సమాజంగా కట్టబడుతూ ఉంటే, నూతన స్వభావం కలిగి, ఒకరితో ఒకరు ప్రేమ కలిగి, దయ కలిగి, ఒకరినొకరు క్షమించి, ఒకరినొకరు ప్రేమించి, ప్రేమ కలిగి, వెలుగులో నడుచుకుంటూ, జ్ఞానంగా నడుచుకుంటూ, అన్యజనులు నడిచినట్లుగా నడవకుండా ఇదిగో మంచి స్వభావం కలిగి బ్రతుకుతూ ఉంటే, అప్పుడు నాలుగవది నూతన సంబంధాలు ఇప్పుడు మీరు కలిగి ఉండాలి. నూతన సంబంధాలు